తండ్రి మాట జవదాటనివాడు, ఆడిన మాట తప్పనివాడు, ప్రజల శ్రేయస్సును కాంక్షించేవాడు, పరస్త్రీలను మోహించనివాడు ఎవరున్నారు ఈ లోకంలో అని వాల్మీకి నారద మహర్షిని అడిగితే ఉన్నాడు, ఒకే ఒక్కడున్నాడు, ఓంకారానికి సరిజోడు శ్రీరాముడు అని నారదుడు చెప్పాడు వాల్మీకి. ఆయన ఆదేశంపై రామాయణం రచించారు వాల్మీకి. అందులో ఎన్నో ఘట్టాలు, ప్రతి అంకం 10 సినిమాలకు సరిపోయే ముడిసరుకు అందిస్తుంది. అందుకే రామాయణ కథతో ఎన్ని చిత్రాలు వచ్చినా ఏదో ఒక కొత్త కోణం కనిపిస్తూనే ఉంటుంది, ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటుంది. వెండితెరపై రాముడు అంటే నటరత్న నందమూరి తారక రామారావే. ఆయన నటించిన పంచవర్ణ చిత్రం లవకుశ తెలుగువారి పౌరాణికాల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. తెలుగువారి తొలి రంగుల చిత్రంగా రూపొందిన లవకుశ చిత్రం 1963లో విడుదలయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగులో తొలి వజ్రోత్సవ చిత్రంగా లవకుశ చరిత్ర సృష్టించింది. ఈనాటికి ఆ స్థాయిలో విజయం సాధించిన పౌరాణిక చిత్రం మరొకటి కనిపించదు. ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో బాపు రమణ కాంబినేషన్లో ఉత్తర రామాయణం చిత్రాన్ని తీయాలని భావించి వారిద్దరిని పిలిపించి తన మనసులో ఉన్న కోరికను వివరించారు. అయితే ఎన్టీఆర్ నటించిన మహత్తర చిత్రం లవకుశ ఉండగా మళ్ళీ ఆయనతోనే ఆ సాహసం చేయలేమని బాపు రమణలు చెప్పేశారు. ఎంత కన్విన్స్ చేయాలని చూసినా వారిద్దరూ దండం పెట్టడంతో తన ప్రయత్నం విరమించుకున్నారు ఎన్టీఆర్. ఆ తరువాత బాపు రమణల కలయికలోనే శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రం తీసి అందులో నటించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్తో చేయలేని సాహసం ఆయన నట వారసుడు బాలకృష్ణతో చేశారు బాపు రమణలు. 1943లో వచ్చిన హిందీ చిత్రం రామరాజ్య స్ఫూర్తితో ఈ చిత్రానికి శ్రీరామరాజ్యం అనే టైటిల్ పెట్టారు బాపు. యలమంచిలి సాయిబాబు ఈ చిత్రానికి నిర్మాత. ముళ్లపూడి వెంకటరమణ సహకారం లేకుండా ఏ సినిమాను పూర్తి చేసేవారు కాదు బాపు. కానీ శ్రీరామరాజ్యం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన రమణ చిత్రం విడుదల కాకముందే మరణించడం విషాదకరం. శ్రీరాముడి పాత్రను ఎంతో భక్తి శ్రద్ధలతో పోషించారు బాలకృష్ణ. తొలి రంగుల చిత్రం లవకుశలోనే శ్రీరాముడిగా ఎన్టీఆర్కు నీలమేఘశ్యామునిగా మేకప్ చేసిన తీరుకి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన తరుణంలో శ్రీరామరాజ్యం చిత్రంలో బాలకృష్ణ గెటప్కు ఎంతో తేడా కనిపిస్తుంది. దర్శకుడు బాపు స్వతహాగా చిత్రకారుడు అయినా శ్రీరాముని మేకప్ విషయంలో పొరపాటు జరిగిందనే చెప్పాలి. ఇక సీత పాత్రకు జ్యోతిక, అనుష్క, స్నేహ పేర్లు పరిశీలించిన చివరికి మలయాళ నటి మమతా మోహన్ దాస్ను ఎంపిక చేశారు. కానీ క్యాన్సర్ కారణంగా ఆమె ఈ పాత్ర చేయలేకపోయారు. ఫైనల్గా సీత పాత్ర నయనతారను వరించింది. ఆ సమయంలో నటుడు దర్శకుడు ప్రభుదేవాతో పీకలలోతు ప్రేమలో ఉంది నయనతార. అప్పటికే పెళ్లి అయిన ప్రభుదేవ పెళ్లి చేసుకుంటానని, ఇక సినిమాలు మానేయమని చెప్పడంతో అతని మాటలు గుడ్డిగా నమ్మి ఇక సినిమాల్లో నటించనని, శ్రీరామరాజ్యం తన చివరి చిత్రమని నయనతార అప్పట్లో ప్రకటించింది. సీత వంటి పవిత్రమైన పాత్రతో తన కెరీర్ ముగుస్తున్నందుకు ఎంతో సంబరపడింది. శ్రీరామరాజ్యం చిత్రంలో తన వర్క్ పూర్తయిన చివరి రోజున నయనతార ఎంతో ఎమోషనల్ అయ్యి కళ్ళనీళ్లు పెట్టుకుని యూనిట్ సభ్యుల దగ్గర సెలవు తీసుకుంది. అయితే ప్రభుదేవ ఆమెకు హ్యాండ్ ఇవ్వడంతో మళ్ళీ నటనను కొనసాగించింది. చివరకు దర్శకుడు విఘ్నేష్ను పెళ్లి చేసుకొని నటిగా కొనసాగుతోంది. 2010 నవంబర్ 22న శ్రీరామరాజ్యం చిత్రం షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో మొదలైంది. సినిమాలో లక్ష్మణుడిగా శ్రీకాంత్ నటించారు. భరతుడి పాత్రకు మొదట సాయి కుమార్ను అనుకున్న సమీర్కు ఆ పాత్ర దక్కింది. ఇక సినిమాలో మరో కీలకమైన పాత్రను అక్కినేని నాగేశ్వరరావు పోషించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ బాపు దర్శకత్వంలో అక్కినేని నటించారు. జనక మహారాజుగా మురళీమోహన్, వశిష్ఠుడిగా బాలయ్య, భూదేవిగా రోజా, నారదుడుగా ఏవిఎస్, చాకలి తిప్పుడుగా బ్రహ్మానందం, కౌశల్యగా కేఆర్ విజయ, కైకగా సన, సుమిత్రగా సంధ్యా జనక్, మండోదరిగా హేమ, హనుమంతునిగా విందు దారా సింగ్, లవుడిగా గౌరవ్, కుషుడుగా ధనుష్ నటించారు.
జొన్న విత్తుల సినిమాలోని అన్ని పాటలు రాశారు ఇళయరాజా సంగీత దర్శకుడు. ఆయన స్వరపరిచిన జగదానందకారక, దేవుళ్ళు మెచ్చింది, మీ ముందు నిలిచింది, సీతారామచరితం, సీతా సీమంతం, ఎవరున్నారు ఈ లోకంలో వంటి పాటలు అలరించాయి. ఓ సన్నివేశంలో లవకుశల పాత్రధారులతో లేరు కుశలవుల సాటి అని లవకుశలోని పాత పాటను ఇందులోనూ రిపీట్ చేయడం విశేషం. 2011 నవంబర్ 17న శ్రీరామరాజ్యం చిత్రం విడుదలయ్యింది. భారీ హంగులతో వచ్చిన ఈ చిత్రం చూసి ప్రేక్షకులు పెదవి విరిచారు. ముఖ్యంగా లవకుశ చిత్రాన్ని అప్పటికి ఎన్నోసార్లు చూసిన వాళ్లకు ఈ సినిమా అస్సలు నచ్చలేదు. బాలకృష్ణ బాగానే చేసినా రాముడంటే రామారావేనని జనం మరోసారి ముక్త కంఠంతో చెప్పారు. శ్రీరామరాజ్యం చిత్రంతో ఉత్తమ నటిగా నయనతార నంది అవార్డు అందుకున్నారు. సినిమా ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా, ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా పిఆర్కే రాజు, నయనతారకు డబ్బింగ్ చెప్పిన సునీత ఉత్తమ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డులు అందుకున్నారు. శ్రీరామరాజ్యం చిత్రాన్ని జనంలోకి తీసుకువెళ్లడంలో చక్కని ప్లానింగ్ అనుసరించారు. విశేషమైన లాభాలు రాకపోయినా సినిమా మీద అభిమానంతో హైదరాబాదులోని శాంతి థియేటర్లో 100 రోజులు డైరెక్ట్గా ఆడేలా చూశారు. శ్రీరామరాజ్యం చిత్రం తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేశారు. తమిళంలో బాలకృష్ణకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, నయనతారకు గాయని చిన్మయి డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.